అయోధ్య రామమందిరంలో కానుకల దుర్వినియోగం, విరాళాల లెక్కింపులో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలపై జరిగిన దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. ఎస్ఐటి చీఫ్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో సిద్ధమైన సంచలన నివేదిక నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ నివేదిక ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్పై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ కానుకల లెక్కింపు, విరాళాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో ఆయన సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఆయన నిర్ణయ అధికారాలను పూర్తిగా పరిమితం చేస్తూ ప్రక్షాళన మొదలైంది. భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు కానుకల లెక్కింపు ప్రక్రియలో 3 ప్రధాన మార్పులను తీసుకువస్తున్నారు. ఇక మొదటిది డిజిటల్ ట్రాకింగ్ అండ్ సీసీటీవీ నిఘా. విరాళాలు హుండీలో పడినప్పటి నుంచి లెక్కింపు ముగిసే వరకు ప్రతి సెకను హైటెక్ సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రతిదీ డిజిటల్ లాగింగ్ చేయబడుతుంది. ఇక రెండవది బ్యాంక్ అధికారుల ఎంట్రీ. లెక్కింపు ప్రక్రియ ఇకపై కేవలం ట్రస్ట్ సిబ్బంది చేతుల్లో ఉండదు. అధీకృత బ్యాంక్ అధికారుల ప్రత్యక్ష సమక్షంలోనే లెక్కింపు జరుగుతుంది. ఇక మూడవది థర్డ్ పార్టీ ఆడిటింగ్. భక్తులు సమర్పించే బంగారం, వెండి, ఇటుకలు, నగదుపై సరికొత్త పారదర్శకత కోసం స్వతంత్ర థర్డ్ పార్టీ ఆడిట్ సంస్థల ద్వారా నిరంతర ఆడిటింగ్ జరగనుంది. ప్రధాని మోదీ, సీఎం యోగి యాక్షన్ గతంలో నిర్మాణ స్థలాన్ని మార్కెట్ ధర కంటే 17 రెట్లు ఎక్కువ ధరకు కొన్నారని, సామాగ్రి కొనుగోలులో 40% కమిషన్లు నొక్కేశారని, ట్రస్ట్ సభ్యుల బంధువులే ఇందులో భాగస్వాములు అయ్యారు అంటూ తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అప్పట్లో ట్రస్ట్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ప్రతిష్టాత్మక ఆలయంలో ఇలాంటి లీకేజీల వార్తలు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సీరియస్ అయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అయోధ్యకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి ఎస్ఐటిని రంగంలోకి దించారు. భక్తుల నమ్మకాన్ని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఈ భారీ ప్రక్షాళన వేగవంతమైంది.